మీ అందరికీ జై భీమ్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు 2025 ఆదివారం అవుతుంది. మీరందరూ సెలవు గదా అని ఇంట్లో విశ్రాంతి తీసుకుందాము లేదా సినిమా చూద్దాం అనుకుంటారు. కానీ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి భారతదేశంలో అమ్మాయిల కోసం మొట్టమొదటి పాఠశాల పెట్టి తన జీవితం అంతా త్యాగం చేసి స్త్రీలకి విద్య కావాలని కోరుకున్నది. వారికి హృదయం ఉన్నది, ప్రేమించనివ్వండి. వారికి మనసున్నది, స్పందించనివ్వండి. వారికి మెదడున్నది, ఆలోచించనివ్వండి అని కవులు రచయితలు చెప్పినట్లు ఆ తల్లి ఆ హృదయాన్ని, ఆ మెదడును వికసింపచేసేటట్లు అక్షర జ్ఞానాన్ని, అక్షరాల విత్తుల్ని ఈ దేశ స్త్రీల మెదళ్ళలో నాటిన మొట్టమొదటి తల్లి. శూద్రులు, అతి శూద్రులు, స్త్రీలు ఎవరైనా సరే చదువుకోవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చిన తల్లి. ఆ తల్లి జయంతి 5వ తారీఖు నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ట్యాగూర్ ఆడిటోరియంలో గొప్పగా నిర్వహిస్తున్నారు. మీరందరూ తప్పక ఆ సభకు రావాలి. మరి నేనేమిటి అనే ప్రశ్న వస్తది గదా! తప్పనిసరిగా మీరందరూ వస్తున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ జరుగుతుంటే నేను లేకుండా ఉండను కదా! ఖచ్చితంగా నేను వస్తాను. మనందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం, ఆలోచించుకుందాం. ఒక మంచి దారిలో ప్రయాణం చేద్దాం. థాంక్ యూ. మీ రాక కోసం ఎదురు చూస్తుంటా.